శ్రీమాత్రే నమః. బ్రహ్మదేవుని భార్య ఎవరు? సావిత్రీదేవియా, సరస్వతీదేవియా, గాయత్రి మాతన? అసలు రహస్యం ఏమిటి అంటే, సరస్వతి, సావిత్రి, గాయత్రి ముగ్గురు వేర్వేరు దేవతల ఒకే దేవి యొక్క రూపాలా? హిందూ ధర్మంలో ఈ విషయంపై వివిధ పురాణాలు, ఆగమాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అందువల్ల ఒకే సమాధానం కాకుండా భిన్న వివరణలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మొదటిది సరస్వతీదేవి, విద్య, జ్ఞానం, కళలు, సంగీతానికి అధిష్టాన దేవత. వీణా పుస్తకం, జపమాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. బ్రహ్మదేవుని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. రెండవది సావిత్రీదేవి. సవిత అంటే సూర్యుడు, సూర్యుని దివ్య తేజస్సుకు ప్రతీక. పుష్కర యజ్ఞ కథలో బ్రహ్మదేవుని సహచరిగా అమ్మవారిని భావిస్తారు. మూడవ రూపం గాయత్రీదేవి, వేదమాతగా ప్రసిద్ధి. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత. గాయత్రీదేవి మనకు 5 ముఖాలతో దర్శనమిస్తుంది. జ్ఞానం, శక్తి, ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రతీక అమ్మవారు. అయితే అసలు రహస్యం ఏమిటి అంటే, అనేక ఆధ్యాత్మిక గురువులు, శాక్త మరియు వైదిక సాంప్రదాయాలు చెప్తున్నది ఏమిటి అంటే, సరస్వతీదేవి, సావిత్రీదేవి, గాయత్రీదేవి ఒకే పరాశక్తి యొక్క 3 భిన్న రూపాలు. జ్ఞాన రూపం సరస్వతీదేవిది, తేజో రూపం సావిత్రీదేవిది, మంత్రశక్తి రూపం గాయత్రీదేవిది. అంటే ఉదాహరణకు నీరు, మంచు, ఆవిరి 3 రూపాలైన మూలం ఒక్కటే. అట్లాగే ఈ 3 దేవి రూపాలు కూడా ఒకే దివ్య శక్తి యొక్క 3 భిన్న ప్రకటనలుగా భావించబడతాయి. గాయత్రి జపం చేసేవారికి గాయత్రి మంత్రం జపించినప్పుడు గాయత్రి మాతలోని సరస్వతీదేవి జ్ఞాన శక్తిని, సావిత్రీదేవి తేజస్సు అంతర్లీనంగా ఉన్నాయని అనేక సాంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే గాయత్రి మాతను వేదమాత, దేవమాత, విశ్వమాతగా గౌరవిస్తారు. అయితే గాయత్రి మాత జన్మ కథ ఏమిటో మనం తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం గాయత్రి మాత అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. ఆమెను వేదమాత, మంత్రరాజ్ఞి, జ్ఞానస్వరూపిణి అని పిలుస్తారు. గాయత్రి మాత గురించి తెలుసుకోవాలంటే ఒక యజ్ఞం కథని మనం తెలుసుకోవాలి. అది పుష్కర కాలం. ఒకసారి బ్రహ్మదేవుడు రాజస్థాన్ లోని పుష్కరాల వద్ద మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. యజ్ఞాన్ని ప్రారంభించడానికి ఆయన భార్య సరస్వతీదేవి, సావిత్రీదేవి తప్పనిసరిగా ఉండాలి. కానీ సావిత్రీదేవి యజ్ఞానికి ఆలస్యంగా వచ్చారు. ముహూర్తం దాటిపోకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడు ఒక పవిత్ర కన్యను వివాహం చేసుకుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ కన్యే గాయత్రీదేవి అని పురాణాలు చెబుతున్నాయి. సావిత్రీదేవి అక్కడికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని కోపంతో బ్రహ్మదేవునికి శాపం ఇచ్చారనే కథనం కూడా ఉంది. అందువల్ల బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయనేది నమ్మకం. గాయత్రీదేవి ఎవరు? వేదాల తల్లి, జ్ఞానం, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక అని మనకి చిత్రాలలో కూడా 5 ముఖాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఈ 5 ముఖాల యొక్క ఒక్కొక్క ముఖం వివరణ ఏమిటి అంటే, 1 ముక్తి, 2వది జ్ఞానం, 3వది శక్తి, 4వది సంపద, 5వది ధర్మం అని ప్రతీకలుగా భావిస్తారు. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల బుద్ధి వికాసం, మనశ్శాంతి, ఏకాగ్రత, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి అనేది కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే సావిత్రీదేవి బ్రహ్మదేవునికి ఎందువల్ల శాపమిచ్చింది అనే విషయానికి వస్తే, పుష్కర యజ్ఞం చేయడానికి వచ్చిన బ్రహ్మదేవునికి యజ్ఞ ముహూర్తం దాటిపోతుంది అనేటప్పుడు దేవతల సలహాతో గాయత్రీదేవిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని ప్రారంభించాడు అనేది మనకి కథ చెబుతుంది. సావిత్రీదేవి అక్కడికి చేరుకొని ఇది చూసి ఆగ్రహించింది. అప్పుడు ఆమె అనేక శాపాలు ఇచ్చినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. బ్రహ్మదేవునికి ఇచ్చిన ప్రధాన శాపం ఏమిటి అంటే, భూమిపై నీకు విస్తృతమైన పూజలు జరగవు, నీ ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అనేది. ఆ శాపం వల్లే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఇతర శాపాలకు వస్తే, కొన్ని పురాణాల కథల ప్రకారం సావిత్రీదేవి యజ్ఞంలో పాల్గొన్న కొందరు దేవతలకు, పురోహితులకి కూడా వేర్వేరు శాపాలు ఇచ్చారని చెబుతారు. ఈ వివరాలు పురాణానుసారం మారుతూ ఉన్నాయి. శాపం వెనుక సందేశం ఏమిటి అంటే, ఈ కథను కేవలం శాపగాథగా కాకుండా ధర్మాచరణలో సహధర్మచారిని ప్రాముఖ్యత, యజ్ఞాది కర్మల్లో నియమాల గౌరవం, కుటుంబ బంధాల విలువ ఉండాలి అనేదే ఈ శాపం యొక్క ప్రధాన ఉద్దేశం. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, నేడు
పుష్కర బ్రహ్మ అనే దేవాలయంలో భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ బ్రహ్మ దేవాలయాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అలాగే పుష్కర్లో సావిత్రిదేవికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది. సావిత్రిదేవి ఆలస్యంగా ఎందుకు వచ్చింది అంటే, సావిత్రిదేవి యజ్ఞానికి బయలుదేరారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇంతలో యజ్ఞ ముహూర్తం సమీపిస్తుంది. దేవతలు బ్రహ్మదేవునితో ఇలా అన్నారు, ప్రభు, ముహూర్తం దాటిపోతే యజ్ఞ ఫలితం తగ్గిపోతుంది అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక పవిత్ర కన్యను తీసుకొని వచ్చారు. ఆమెని గాయత్రీదేవి. యజ్ఞం కోసం బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని ప్రారంభించాడని పురాణ కథనం చెబుతుంది. యజ్ఞం జరుగుతుండగానే సావిత్రిదేవి అక్కడకు చేరుకుంది. అయితే ఇందులో గాయత్రీదేవి పాత్ర ఏమిటి అంటే, గాయత్రీదేవి మాత్రం సావిత్రిదేవిని శాంతింప చేయడానికి ప్రయత్నించింది. ఆమె బ్రహ్మదేవుని యజ్ఞం పూర్తయ్యేలా సహకరించింది. అందువల్ల గాయత్రీదేవిని వేదమాతగా గౌరవిస్తారు. ఆమెకు అంత ఓపిక, శాంతం ఉంది కాబట్టి ఆమె వేదాలలో మాతగా మనకి పేర్కొనబడింది. అయితే ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే, బ్రహ్మదేవునికి సహితం ధర్మాచరణ తప్పినట్లయితే శాపము తప్పలేదు. అదేవిధంగా మానవ జన్మలో మనము కూడా మనల్ని ఎవరైనా చూస్తున్నారా అని అనుకోకుండా, చూసినా చూడకపోయినా మనము ధర్మం తప్పకుండా పాటించినట్లయితే, నీతి నిజాయితీలతో ఉన్నట్లయితే భగవంతులు కూడా మనకి తోడ్పడి సన్మార్గంలో నడిపించి చివరికి మనకి ఏది మనకి మంచిదో మనకి ఆ మంచి ఫలితాన్ని ఇచ్చే ఏకైక గురువు, ఏకైక నియమ నిబంధనలు ఏమిటి అంటే, మొదటగా సత్ కర్మ, సదాచారం పాటించడం అనేది మనము ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మన జీవితంలో ముఖ్య పాత్ర వహించేది మొదటగా మనము ఆలోచించే ఆలోచన మంచిగా ఉండాలి, చేసే క్రియ మంచిగా ఉండాలి. తద్వారా మనం ఫలితాన్ని మంచిగా పొందుతాము. శ్రీ మాత్రి నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.